టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు శ్రవంతి ప్రతిపాటి. ఈరోజు మన మధ్య మయూర్ బండారు గారు ఉన్నారు. సో, మనకి తెలిసిందే టీటీఏ కన్వెన్షన్ జరుగుతుంది సియాటిల్‌లో. ఇంకో 2 వారాలు గూడా కాదు. ఇంకో 10 రోజుల్లో. సో, దాని గురించి చాలా విశేషాలు చెప్పడానికి ఉన్నారు. సో, ముందుగా ఒక క్విక్ ఇంట్రొడక్షన్ అండి. సో, అసలు మనము అంటాం కదా! అసలు చెప్పుకునే కొద్దీ చాలానే ఉంటాయని. సో, మయూర్ గారి ప్రొఫైల్ కూడా అలాంటిదే. హి ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఐటీ and CEO of UXCL Solutions, co-founder and past president of Telangana Culture Association of Portland, currently serving as TTA board member representing the Portland area, and he's also serving as advisor for political, spiritual, beauty pageant and TTA star committees for mega convention. And he's also the chairman for Sri Gayatri Educational Institution in India. అసలు ఇంత టైటిల్స్ హోల్డ్ చేసి ఇన్ని పొజిషన్స్ హోల్డ్ చేస్తూ అసలు ఇంత మేజర్ కన్వెన్షన్ కి హౌ ఆర్ యూ ఏబుల్ టు డివోట్ దిస్ టైమ్? అసలు మీ ప్యాషన్ తెలుస్తుంది అందులోనే. సో లెట్స్ స్టార్ట్ విత్ దట్. హౌ వాజ్ యువర్ జర్నీ విత్ ద టీటీఏ టీమ్ కానీ విత్ దిస్ ఎస్పెషలీ విత్ దిస్ కన్వెన్షన్? సో మన టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాజ్ ఫౌండ్ బై పైల మల్లారెడ్డి గారండి. సో నేను మోర్ దెన్ 4 years నుంచి టీటీఏలో ఇన్వాల్వ్ ఉన్నాను. సో పోర్ట్లాండ్ ఏరియాకి రీజనల్ వైస్ ప్రెసిడెంట్గా ఇనిషియల్గా పనిచేసినాను. తర్వాత ఇప్పుడు మన లోకల్ సియాటిల్లో కన్వెన్షన్ వస్తుంది కాబట్టి ఇక్కడ లోకల్ పీపుల్ గ్యాదరింగ్ కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉండాలని చెప్పి అదొక రీజన్తో నన్ను బోర్డులో తీసుకున్నారు, టీటీఏ బోర్డులో. సో అప్పటి నుంచి సో బేసికలీ ఏంటంటే ఇప్పుడు ఈ కన్వెన్షన్స్ అనేవి చాలా అవుతుంటాయి, మన తాన ఆట ఇవన్నీ. సో మోస్ట్లీ ఇవన్నీ ఈస్ట్ కోస్ట్ సైడ్ అవుతుంటాయి, ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు, ప్లస్ సిటీస్ అన్ని దగ్గరగా ఉంటాయి, ట్రావెలింగ్ ఈజీ అవుతుంది, కార్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఈ వెస్ట్ కోస్ట్ నార్త్ వెస్ట్ సైడ్ చాలా తక్కువ అవుతాయి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఒక నేషనల్ కన్వెన్షన్ అనేది ఈ మన సియాటిల్ నార్త్ వెస్ట్ సైడ్ అవుతుంది. కాబట్టి దీన్ని సక్సెస్ చేయాలి, ఎక్కువ మంది ఈ కన్వెన్షన్కి వచ్చేటట్టు చేయాలని చెప్పి ఇక్కడ లోకల్ వాళ్ళందరినీ ఈ టీటీఏ తరఫున మేము గ్యాదర్ చేస్తున్నాం. సో మీరు అన్నట్టు నిజమే, మనకి ఇక్కడ ఎక్కువగా డాలస్ కానీ ఈస్ట్ కోస్ట్ లో కానీ జరుగుతూ ఉంటాయి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి సియాటిల్ అనుకున్నప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు, ఆర్ అసలు వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆ ఇనిషియేటివ్ కి? సో ఇప్పుడు కరెంట్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు, హీఈస్ ఫ్రమ్ సియాటిల్. సో అతను ఏంటంటే హీ హ్యాడ్ టు కన్విన్స్ ఎవ్రీబడి టు బ్రింగ్ ద కన్వెన్షన్ టు సియాటిల్. సో అందుకని మేము ఏంటంటే వంశీని టీటీఏ బాహుబలి అంటాం. ఎందుకంటే సో ఇఫ్ యూ రిమెంబర్ దట్ ప్రభాస్, హీ టేక్స్ దట్ హెర్క్యులియన్ టాస్క్ అండ్ బ్రింగ్స్ ఆల్ ద వే. So that's why he did a excellent job in convincing everybody to bring the convention to Seattle. At the same time, local organizations gaani, Seattle Telugu organizations, tarvata Portland lo Telangana Cultural Association of Portland, tarvata GPTA, villandaru they are helping us a lot. So that we make this a grand success. సో మనకి హౌ ఇస్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద పోర్ట్లాండ్ తెలుగు కమ్యూనిటీ అండి? సో పోర్ట్లాండ్ ఏంటంటే ఇక్కడ జనరల్గా కన్వెన్షన్స్ ఈ స్థాయిలో కావు కాబట్టి వాళ్ళకు అంత అవేర్నెస్ లేదు లోకల్ పీపుల్కి. సో బేసికలీ వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడానికి మేము ఏం చేస్తున్నామంటే వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ దట్ ఇది ఒక జాతర. మన ఇండియాలో ఐ డోంట్ నో, మీరు టౌన్స్లో మేళాలు అవుతుంటాయి, జాతర, ఈవెన్ సిటీస్లో కూడా ఎగ్జిబిషన్స్ అవుతుంటాయి. అక్కడ ఏంటంటే there is something from everybody. సో కిడ్స్కి టాయ్స్, గేమ్స్ ఉంటాయి, సర్కస్ ఉంటుంది, తర్వాత పెద్దవాళ్ళకు షాపింగ్ ఉంటుంది, విమెన్కి there are lot of activities. So everybody, if you go to ఈ జాతరకి మనం ఫ్యామిలీతో వెళ్తే ఎవరు బోర్ అవ్వరు, అందరికీ ఏదో ఒకటి ఉంటుంది అక్కడ. ఏదైనా స్పిరిచువల్ ప్రసంగాలు అవుతుంటాయి, ఇవన్నీ అవుతుంటాయి అన్నమాట. సో అదే విధంగా మన కన్వెన్షన్ లో కూడా అందరికీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ ఎంతూజియాస్ట్ కి సెలబ్రిటీస్ వస్తున్నారు, మన డీజే టిల్లు, ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ,
శ్రీలీల వస్తున్నారు. తర్వాత పొలిటికల్ నుంచి కూడా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకా చాలా మంది వస్తున్నారు. ఉమ్, తర్వాత మన స్పిరిచువల్ కి మన భద్రాద్రి సీతారామ కళ్యాణం భద్రాచలం నుంచి ప్రీస్ట్లు వచ్చి వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. మళ్ళా సాహిత్యం లిటరరీ కి మన అష్టావధానం ఇవన్నీ ఉంటున్నాయి. ఉమ్, తర్వాత మన విమెన్ ఫోరం కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. దే ఆర్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ ఎలైట్ స్పీకర్స్ ఉమ్, ఫర్ విమెన్ ఫోరం. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. ఐఎమ్ ఓన్లీ టెలింగ్ సమ్ ఆఫ్ ఇట్, రైట్? ఉమ్, సో దీనివల్ల పీపుల్ ఆర్ ఎక్సైటెడ్. సో ఎస్పెషల్లీ ఫ్రమ్ పోర్ట్లాండ్. ఉమ్, First, we conducted some sports competitions like ఉమ్, cricket. ఉమ్, So then, a part of awareness. So ఉమ్, చాలా మంది cricket teams register అయ్యి, then they came to know about the convention. And yeah, then we did a fundraising. So fundraising లో లోకల్ లీడర్స్ అందరిని పిలిచి, సో యాక్చువల్లీ మా పోర్ట్లాండ్ చిన్న సిటీ కాబట్టి మాకు ఒక 25,000 రేజ్ చేయమని మాకు టార్గెట్ ఇచ్చారు అనమాట. ఉమ్, బట్ వీ కుడ్ రేజ్ 100,000, wow, almost 4 times. ఉమ్, Yeah. yeah, So that shows how people are excited. Especially ఇక్కడ మన లోకల్ బిజినెస్ మెన్ ఎన్స్ ఆఫ్ టెక్ రమణారెడ్డి గారు ఉన్నారు. అండ్ ఇంకొకటి అస్టానిషింగ్ ఫ్యాక్ట్ ఈస్ దెర్ ఈస్ ఏ డాక్టర్ హియర్, హిస్ నేమ్ ఇస్ కళాసాగర్. He's ఉమ్, actually not coming to convention because he has pre-occupied thing. ఉమ్, Still he donated $5,000 even though he's not coming yeah, to support the TTA yeah, అండ్ తెలుగు కన్వెన్షన్. సో ఇది చెప్పినట్టు లోకల్ ఆర్గనైజేషన్స్ మన టీ క్యాబ్ నుంచి రాజేష్ బొట్ల, హీఈస్ ద ప్రెసిడెంట్, సో హీఈస్ గ్యాదరింగ్ పీపుల్. ఉమ్, అండ్ జీపీటీఏ నుంచి భాస్కర్ అబ్బండి, ఇట్లా లాట్ ఆఫ్ పీపుల్, ఎవ్రీబడి దే ఆర్ సపోర్టింగ్ ఫ్రమ్ పోర్ట్లాండ్. యా. సో మనకి చూసుకుంటే ఇదర్ బిజినెస్ మెన్ దగ్గర నుంచి లోకల్ కమిటీస్ దగ్గర నుంచి ఎవ్రీ వన్ ఇస్ గ్యాదరింగ్ టుగెదర్ టు మేక్ దిస్ Yes. బిగ్ సక్సెస్. సో మీరు మెన్షన్ చేశారు చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయని, అండ్ యూఆర్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ కూడా వస్తున్నారు అని. సో వాళ్ళతో ఎలాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేశారు? ఇప్పుడు పొలిటికల్ లీడర్స్లో ఇప్పుడు మా పొలిటికల్ కమిటీ దుర్గా ప్రసాద్ గారని ఈజ్ ఫ్రమ్ హ్యూస్టన్, అండ్ లోకల్గా రాహుల్ అండ్ దిలీప్, వీరంతా వీఆర్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ కమిటీ అండి. సో ఇంతకుముందు చెప్పిన కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్ వస్తున్నారు. తర్వాత బీజేపీ నుంచి మన రాకేష్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వీళ్ళందరూ వస్తున్నారు. తర్వాత మన బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లారెడ్డి గారు, మన హరీష్ రావు గారు, వీళ్ళందరూ వస్తున్నారు. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ లోకల్ పీపుల్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇండియాలో మనకెళ్ళి కోమటిరెడ్డి గారిని కలవాలంటే ఇట్స్ నాట్ ఈజీ బికాస్ దే ఆర్ వెరీ బిజీ విత్ అసెంబ్లీ సెషన్స్, మీటింగ్స్. ఎమ్మెల్యేని కలవాలంటే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళే ఇక్కడ వస్తున్నారు కాబట్టి వీఆర్ డూయింగ్ 2 things. ఒకటి ఏంటంటే పార్టీ వైజ్ వీఆర్ సెట్టింగ్ అప్ మీటింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన లీడర్స్కి వీఆర్ హ్యావింగ్ అ మీటింగ్ సో దట్ people who want to meet and greet, they can do as a party by party basis. Yeah. Inkoti, we are having a common forum, like different parties nunchi leaders andaru vachi, local NRIs వాళ్ళందరూ వచ్చి they can interact, they can ask, because even though మనము ఇక్కడికి వచ్చినా కానీ always we keep thinking, we are always connected to Indian politics. Yeah. And movies and things like that కదా. So they will have a lot of concern. So the leaders also will get an opportunity to know what people are thinking, what is their perspective, right? So it is a always the political forum is a big success because people are excited about what questions to ask, and the leaders also they know that ఇప్పుడు అమెరికాకి వచ్చిందంటే NRIs, they have some knowledge, right? They ask questions only when they think about it a lot, right? So that's what we are planning to do, and I think it is really going to be very interesting forum with respect to political committee. Yeah, no, definitely. Especially with everything that is happening regarding politics in India. So మనం to switch gears to spiritual committee కి వచ్చేస్తే ఎలాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేశారు? So spiritual committee, actually we have a very good team అండి. మంజునాథ్ గారు and అనురాధ గారు from Portland, I mean Seattle, and I am working from Portland. So
మేమేంటంటే ఇండియా నుంచి ఆ భద్రాచలంలో యాక్చువల్ ప్రీస్ట్లని వాళ్ళని కాంటాక్ట్ చేసి త్రూ ద బోర్డ్. ఉమ్, సో వీఆర్ ఇన్వైటింగ్ దెమ్. సో దే విల్ కమ్ హియర్. దే విల్ యాక్చువల్లీ బ్రింగ్ వాళ్ళు అక్కడి నుంచి విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ అందరినీ కూర్చోబెట్టి మన భద్రాచలంలో కానీ అక్కడ ఎట్లయితే కళ్యాణం చేస్తామో అలా చేస్తున్నాము. సో ఇట్ విల్ బి వెరీ నైస్ బికాస్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఈవెంట్ ఫర్ ఎవ్రీబడి. సో దే డోంట్ హ్యావ్, అంటే ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో యా వాళ్ళు అందరూ స్వచ్ఛందంగా పాల్గొనొచ్చు. సో అందరూ మంచి ట్రెడిషనల్ అటైర్స్లో ఫ్యామిలీస్తో వచ్చి పిల్లలతో వచ్చి సో ఈ కళ్యాణంలో పాల్గొంటారు. సో ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అండ్ వాళ్ళకి భద్రాచలం నుంచి వచ్చిన ప్రసాదం ఇస్తారు, అక్షింతలు ఇస్తారు. సో అది చాలా కన్నుల పండుగ ఉంటుందని మేము అనుకుంటున్నాం. అండ్ పోర్ట్లాండ్, సియాటల్ నుంచి కూడా చాలా మంది దే ఆర్ ఎక్సైటెడ్ టు టేక్ పార్ట్ ఇన్ ఇట్. నో సో పోర్ట్లాండ్ సియాటిల్ నుంచి మనకి ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి కన్వెన్షన్ ఇప్పుడు రిప్రజెంటేషన్? టోటల్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 10,000 పీపుల్ అండి. ఎందుకంటే కాలిఫోర్నియా నుంచి చాలా మంది వస్తున్నారు. సియాటిల్ ఆల్సో, సియాటిల్లో కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు. మన మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసే వాళ్ళు, బిజినెస్ పనిచేసే వాళ్ళు. సో పోర్ట్లాండ్ నుంచి మేము ఇప్పటి వరకు మోర్ దెన్ 500 పీపుల్ రిజిస్టర్ అయ్యారు ఆల్రెడీ. సో విచ్ ఈజ్ యాక్చువల్లీ మాకు టార్గెట్ అట్లీస్ట్ 500 పీపుల్ని తీసుకెళ్లాలని మా టార్గెట్ ఉండింది. బట్ ఆల్రెడీ 500 ఎక్సీడ్ అయ్యారు. సో హోప్ఫుల్లీ మోర్ దెన్ 500 పీపుల్ ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద కన్వెన్షన్. డెఫినెట్ గా మనకి దగ్గరకు వచ్చే కొద్దీ కూడా చాలా మంది యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి Yes. ఐమ్ షూర్. సో మనకి బ్యూటీ పేజెంట్ దగ్గరకు వచ్చేస్తే హౌ వాజ్ ఇట్ ఇన్ పోర్ట్లాండ్ స్పెసిఫిక్లీ? యా, బ్యూటీ పేజెంట్ అనేది యాక్చువల్లీ మా కొత్త కాన్సెప్ట్. ఎందుకంటే ఆ, ఇక్కడ ఇంతకుముందు మన తెలుగు కమ్యూనిటీలో బ్యూటీ పేజెంట్ అనేది జరగలేదు. బ్యూటీ పేజెంట్ అంటే టీవీలో మిస్ యూనివర్స్, ఐశ్వర్య రాయ్, సుష్మిత సేన్ వీళ్ళని చూసామే కానీ యాక్చువల్లీ బ్యూటీ పేజెంట్ ఎట్లుంటుందని తెలియదు. కాకపోతే మన సియాటిల్లో ఈ కమిటీ చైర్ అనిల గారు, భానురేఖ గారు, హరిప్రియ గారు వీళ్ళందరూ దే హ్యావ్ గైడెడ్ అస్. సో లోకల్లో కూడా శ్రావ్య, కరుణ, అవంతి వీళ్ళందరూ అందరు పీపుల్ని గ్యాదర్ చేసి జనరల్గా బ్యూటీ పేజెంట్లో పాల్గొనాలంటే పీపుల్ విల్ హెసిటేట్. దే విల్ థింక్ దట్ దే డోంట్ నో వాట్ టు డూ. సో వాళ్ళకి ఇట్లా ట్రెడిషనల్గా ఇలా డ్రెస్సింగ్ అవ్వాలి, తర్వాత వెస్టర్న్ కావాలి, ఇలా వాక్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి యాక్చువల్లీ వీఆర్ వెరీ సర్ప్రైజ్డ్. మేము అనుకున్న దానికన్నా మేమేమో ఒక 10-15 మందో పార్టిసిపెంట్స్ వస్తారు అనుకుంటే 40 ప్లస్ వచ్చారు పార్టిసిపెంట్స్. సో ఫ్రమ్ ఆల్ కేటగిరీస్, టీనేజర్స్ కానీ, యంగ్ విమెన్ కానీ, మెన్. యాక్చువల్లీ పోర్ట్లాండ్ నుంచి లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ మిస్టర్ కేటగిరీలో పోర్ట్లాండ్ నుంచే రిజిస్టర్ అయింది. అవునా? ఓకే. సో యా, సో ఇట్ వాజ్ వెరీ ఫన్ అండ్ ఇట్ వాజ్ అ గ్రాండ్ సక్సెస్. అండ్ వి ఆల్సో హ్యాడ్ కిడ్స్ ఫ్యాషన్ షో. అందరు కిడ్స్ అందరూ మంచి డ్రెస్సులు వేసుకొని ఫ్యాషన్ షో చేసినారు. సో ఇట్ వాజ్ ఎ గ్రాండ్ సక్సెస్ యాక్చువల్లీ. ఈవెన్ దో ఫస్ట్ టైం చేసాము, మాకు అంత ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ పబ్లిక్ సపోర్ట్తో వీఆర్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్. డెఫినెట్లీ యా. సో మనకి మీరు మెన్షన్ చేసినట్టు సపోర్ట్ ఉంటే దెన్ వన్ ది అదర్ అలా యాడప్ అవుతూ వస్తాయి. సో మీ రోల్, అడ్వైజరీ రోల్ నుంచి సో మీరు వేరే కమిటీస్తో కానీ టీమ్స్తో కానీ ఇంటరాక్ట్ అయ్యే సందర్భాలు చాలా ఉంటాయి. సో ఎటువంటి హెల్ప్ వచ్చింది మీకు అడ్వైజరీ కౌన్సిల్ నుంచి అండ్ మిగతా ఎగ్జిక్యూటివ్ కమిటీస్ నుంచి? యా, సో ఇంతకుముందు చెప్పాను కదా, మన పైల మల్లారెడ్డి గారు ఈజ్ ద ఫౌండర్ ఎట్ ద టాప్. సో వారికి అడ్వైజరీ కౌన్సిల్గా మన విజయ్ పాల్ గారు, మోహన్ పట్లోళ్ళ గారు, తర్వాత భరత్ గారు, వీరు ఉన్నారు. దే ఆర్ లైక్ త్రిమూర్తులు అన్నట్టు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల లాగా. సో విజయ్ పాల్ గారు ఈజ్ ద వన్ హూ ఈజ్ లైక్ ఏ ప్రాబ్లమ్ సాల్వర్. సో మాకు ఇఫ్ యూఆర్ స్టక్ సమ్వేర్, సో ఫస్ట్ వి గో టు ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే మన గణేష్ గారు, మాణిక్యం, కన్వీనర్ చంద్రసేన గారు. సో వీళ్ళని అప్రోచ్ అయ్యి దెన్ దే విల్ గెట్ గైడెన్స్ ఫ్రమ్ ద అడ్వైజరీ కౌన్సిల్. సో అంటే ఇంకా ఇప్పుడు
డిఫరెంట్ కమిటీస్ అంటే ఇప్పుడు పోర్ట్‌లాండ్ నుంచి చాలామంది ఆహ్, క కల్చరల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. లైక్ అనురాధ గణేషన్ అని ఇక్కడ టీచర్ ఉన్నారు. షీ ఈస్ డూయింగ్ కల్చర్ లైక్ కూచిపూడి. హ్మ్. అండ్ సుదేష్ణ, షీ ఈస్ డూయింగ్ సమ్ ఒడియా. అండ్ దేర్ ఆర్ 2 మోర్ కల్చరల్ గ్రూప్స్ ఫ్రమ్ భార్గవి అని వీళ్ళందరూ మాధురి వీళ్ళందరూ కొరియోగ్రాఫ్ చేసి అక్కడ పర్ఫామ్ చేస్తున్నారు. సో హ్మ్. మన కల్చరల్ చైర్ సంగీత గారు ఉన్నారు. సో వారితో కోఆర్డినేట్ చేయాల్సి వస్తుంది. తర్వాత మన హాస్పిటాలిటీ టీమ్ ఉంటుంది. హాస్పిటాలిటీ కమిటీ అంటే ఈ హోటల్స్ ఆహ్, వచ్చిన వాళ్ళందరినీ గెస్ట్‌లని ఎలా చూసుకోవాలి. వీళ్ళందరూ మన మధు గారు తర్వాత వాలంటీర్ టీమ్ పవన్ వీళ్ళందరూ వి ఆర్ కోఆర్డినేటింగ్. ఎందుకంటే ఎస్పెషల్లీ గెస్ట్‌లు ఇంతమంది ఇండియా నుంచి, ఇక్కడి నుంచి వస్తున్నప్పుడు వాళ్ళని టేక్ కేర్ జేసి, వాళ్ళకి అకామిడేషన్ సరిగ్గా ఉందా? వాళ్ళకి అన్నీ కరెక్ట్‌గా ఉందా? ఎందుకంటే వాళ్ళు ఏరియా కొత్త గాబట్టి, ఈ వాలంటీర్ కమిటీ, హాస్పిటాలిటీ కమిటీ, ట్రాన్స్‌పోర్టేషన్ కమిటీ వాళ్ళని ఎయిర్‌పోర్ట్ నుంచి పికప్ జేసుకోవడం. హ్మ్. సో, వీళ్ళందరితో మేము కోఆర్డినేట్ జేస్తాం. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ వస్తున్నప్పుడు వాళ్ళని ఎయిర్‌పోర్ట్‌లో వెల్కమ్ జేయాలి. తర్వాత వాళ్ళకి హోటల్ రూమ్ చూపిచ్చాలి. ఇవన్నీ కావాలంటే ఈ మల్టిపుల్ టీమ్స్ హాస్పిటాలిటీ కమిటీ, ట్రాన్స్‌పోర్టేషన్ కమిటీ, అదేవిధంగా మన వాలంటీర్ కమిటీ వీళ్ళందరితో మేము మీటింగ్ బెట్టుకొని వి ఆర్ ట్రైయింగ్ టు కోఆర్డినేట్ అండ్ ఎవ్రీబడీ ఈజ్ వర్కింగ్ హార్డ్. ఎందుకంటే సమ్‌టైమ్స్ దేర్ మే బి న్యూ టు అస్. మేము హ్మ్. ఒకళ్ళకొకళ్ళు ముందు పరిచయం ఉండకపోవచ్చు. సో, హ్మ్. వి ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. మీటింగ్ కొత్త కొత్త ఫ్రెండ్స్ అవుతున్నారు. కొత్త కొత్త పీపుల్‌ని కలుస్తున్నాము. సో, వి ఆర్ ఎంజాయింగ్ ద జర్నీ. సో, అండ్ దట్స్ వై వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్‌ఫుల్‌గా అవుతుందని హ్మ్. వి ఆర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. యాహ్! ఎస్పెషల్లీ ఇంతమంది సహకారం ఉంది కాబట్టి సో, డెఫినైట్‌లీ అదే ఎంతూసియాజంతో దే విల్ కమ్ టు ది కన్వెన్షన్. సో, మీరు టీటీఈ స్టార్‌లో కూడా ఇన్వాల్వ్డ్ కదండీ! సో, దాని గురించి కొద్దిగా చెప్పండి. యాహ్! సో, టీటీఏ స్టార్ అంటే ఇది మన సింగింగ్ కాంపిటీషన్. ఇప్పుడు మనకు 'పాడుతా తీయగా' ఇట్లా హ్మ్. మనకున్నాయి గదా! సో, మేమేం చేసామంటే టీటీఏ స్టార్ భాస్కర బండి అని కమిటీ చైర్ ఉన్నారు. నేను అడ్వైజర్‌గా ఉన్నాను. సిరి మల్లాది, చిత్ర బాలకృష్ణన్ వీళ్ళందరూ మన చంద్రిక గారు, పద్మ గారు వీళ్ళందరూ ఇందులో కమిటీగా ఉన్నారు. సో, మేమేంటంటే ఫస్ట్ అందరికీ రిజిస్ట్రేషన్ కోసం పంపించినప్పుడు మోర్ దెన్ 100 క్యాండిడేట్స్ రిజిస్టర్ అయ్యారు ఫస్ట్. హ్మ్. హ్మ్. సో, తర్వాత ఫస్ట్ వాళ్ళని జూమ్ ద్వారా ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్‌లో వి హావ్ ఎలిమినేటెడ్ అండ్ వి హావ్ సెలెక్టెడ్ 20 పీపుల్. హ్మ్. సో, 20 క్యాండిడేట్స్ ఫైనల్‌గా సెలెక్ట్ జేసి, ఈ 20 క్యాండిడేట్స్ సెమీఫైనల్స్, ఫైనల్స్ అక్కడ సియాటిల్‌లో పర్సనల్‌గా ఎళ్లి హ్మ్. ఆహ్, ఆహ్, జడ్జెస్ ముందు వాళ్ళు పాడతారు హ్మ్. ఫైనల్‌గా. హ్మ్. సో, దెన్ యూ నో ద ఫ దే విల్ గెట్ క్యాష్ ప్రైజ్ ఫర్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్. హ్మ్. అండ్ సో, ఐ థింక్ సెమీఫైనల్స్ సాటర్‌డే, ఫైనల్స్ సండే ఉంటాయి. హ్మ్. సో, దిస్ వాస్ ఆల్సో ఎ వెరీ నైస్ జర్నీ. ఎందుకంటే యూఎస్‌లో చాలామంది పిల్లలు, పెద్దవాళ్ళు అంత చక్కగా తెలుగులో పాడుతుంటే వి వర్ మెస్మరైజ్డ్. ఎందుకంటే యాక్చువల్లీ ప్లేబ్యాక్ సింగర్స్ పాడుతున్నారు అన్నట్టు కొంతమంది పాడుతుంటే అనిపించింది. ఈవెన్ హ్మ్. పోర్ట్‌లాండ్ నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ అయ్యారు. సో, కాబట్టి ఫేస్‌బుక్‌లో కూడా లైవ్ పెట్టాము. చాలామంది వ్యూస్ వచ్చాయి. చాలామంది లైక్ చేసిండ్రు ఫేస్‌బుక్‌లో గూడా. హ్మ్. సో, ఈ సెమీఫైనల్, ఫైనల్ గూడా వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్. హ్మ్. ఎందుకంటే ద బెస్ట్ పీపుల్ హావ్ బీన్ సెలెక్టెడ్ గాబట్టి, యాహ్! అది గూడా అక్కడ గ్రాండ్ సక్సెస్ అవుతుందని వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్. నో దట్స్ గ్రేట్. వాళ్ళకి పిల్లలకి కూడా ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ ఉండడం కూడా ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు షోకేస్ దేర్ టాలెంట్. ఎస్పెషల్లీ తెలుగు సాంగ్స్ పాడడం అండ్ థింగ్స్ లైక్ థట్. సో, మనకి ఓవరాల్ చూసుకుంటే స్పిరిచ్యువల్‌గా గానీ, పొలిటికల్‌గా గానీ ఆర్ బ్యూటీ పాజెంట్స్ అన్ని రకాలు కవర్ చేయడం జరిగింది. మనకి ఈ కన్వెన్షన్ గురించి మీరు టీవీ9 ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యాహ్! తప్పకుండా అండి. సో, ఆహ్, ఈ నార్త్ వెస్ట్‌లో ఫస్ట్ టైము మెగా కన్వెన్షన్ టీటీఏ వాళ్ళు చేస్తున్నారు గాబట్టి, మీకు ఇక్కడ యూఎస్‌లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళకు తప్పకుండా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ttacconvention.org ఎళ్తే అంత మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. ఎలా రావాలి? ఇక్కడ ఏమేమి ఆహ్, ఆహ్, క ఫోరమ్స్ అవుతున్నాయి, కమిటీస్ అవుతున్నాయి. అంత ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్
పోర్ట్‌లాండ్ నుంచి లోకల్ పోర్ట్‌లాండ్, ఈ లోకల్ వాంకూవర్, సియాటిల్ వాళ్ళకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత మంచి అవకాశం, ఇంతమందిని కలిసే అవకాశము, మూవీ స్టార్స్‌ని గానీ, పొలిటికల్ లీడర్స్‌ని గానీ, భద్రాచలం కళ్యాణం గానీ, సో మన ఏరియాలో జరగడం ఫస్ట్ టైము. కాబట్టి మనందరం సపోర్ట్ చేద్దాం. దీన్ని సక్సెస్‌ఫుల్ చేసి ఇంకా ఎన్నో కన్వెన్షన్‌లు ఇక్కడ రావడానికి మిగతా ఆర్గనైజేషన్ కూడా మనం we have to encourage them. And I request everybody to come and join us 24th, 25th, 26th May in Seattle for the TTA Mega Convention. థ్యాంక్ యూ సో మచ్ అండి. వింటున్నారు కదా! సో మనకి సియాటిల్‌లో మే 24-26 చాలా యాక్టివిటీస్ జరగబోతున్నాయి. వెదర్ ఇట్ బి మీరు ఏమి అనుకుంటే అది, వెదర్ బి టెక్ ఫోరం కానీ, ఇండియా పెరేడ్ కానీ, బ్యూటీ ప్యాజెంట్స్ కానీ, సో ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మే 24-26 సో టీటీఏ కన్వెన్షన్ సియాటిల్‌కి వచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ మయూర్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. అండ్ డెఫినెట్లీ ఐయామ్ ష్యూర్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ బి హ్యావింగ్ ఫన్ ఈ కన్వెన్షన్‌లో. సో అగైన్ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. Thank you, Sravanti. You have a nice day.